హలో అండి. ఈ షార్ట్‌లో సున్నుండలు ప్రిపేర్ చేయడం నేను షేర్ చేస్తున్నానండి. చూసారా అండి, నేను డీమార్ట్‌లో 500 గ్రామ్సే తీసుకొనొచ్చాను. నీట్‌గా డీప్ ఫ్రై చేయాలి. చేశాక అలాగే ఉంచాలండి ఒక హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ మిక్సీ వేసుకోవాలి. మిక్సీ మెత్తగా వేశాక నెక్స్ట్ బెల్లం యాడ్ చేయాలండి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ టైము. ఈ హాఫ్ కేజీ కాబట్టి మిక్సీ వేస్తున్నామండి. ఎక్కువ చేసేటప్పుడు మా మదర్ 2-3 కేజెస్ చేసి పంపిస్తారు. అలాంటి టైంలో గిన్నెకి వేసుకోవాలి. గీ హోమ్ టౌన్ నుంచి వస్తుంది. ఫ్రెష్‌గా వేసే వాళ్ళ దగ్గరే తీసుకుంటారు మా మదరు. గీ గీ డైరెక్ట్ స్టవ్ మీద పెట్టొద్దండి. హాట్ వాటర్ పెట్టేసి హాట్ వాటర్‌లో పెట్టేసేయాలి గీ. ఆల్రెడీ హీట్ చేసి ఉంటుంది కాబట్టి. చూసారా, నేను దానిలో గీ వేసేసి అలా రౌండ్స్ చేస్తున్నాను. మార్నింగ్ అండి ఆఫీస్ వెళ్ళే బిఫోర్ ఈ ప్రాసెస్ అంతా చేశాను. చాలా క్విక్గా అయిపోతుందండి, అందుకే షేర్ చేస్తున్నాను. మనం కుకింగ్ చేసే టైంలోనే వేరే స్టవ్లో నేను ఇలా పెట్టేశాను. నెక్స్ట్ మిక్సీ వేసేసుకున్నానండి. ఆ టైంలో బెల్లం కూడా హోమ్ టౌన్ నుండి వస్తుంది. ఈసారి నేను ఇక్కడ నుండే తీసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్సెల్లో వస్తుందండి. ఈ రిమైనింగ్ అంతా నేను ఈవినింగ్ రౌండ్స్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి పాపకు కావాల్సిన వరకు 3-4 చేసి ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చాక నేను ఇది రిమైనింగ్ అన్ని రౌండ్స్ చేసి పెట్టానండి. కిడ్స్కి డైలీ 1 ఇవ్వచ్చండి. మా ట్విన్ సిస్టర్ ఉన్నప్పటి నుండి మేము ఫస్ట్ నుండి మా మదర్ మాకు అలవాటు చేశారు. నెక్స్ట్ మా 4 కిడ్స్కి మేము తినిపించే వాళ్ళమండి బలవంతంగా. ఇప్పుడు సుదీక్ష్ పాప సరిగా తినడం లేదు. వేదాష్ పాపకి అయితే చాలా ఇష్టము. వేదాష్ బేబీ, డైలీ బేబీ కేర్కి తీసుకెళ్తావు కదా నాన్న? నేను 3 పెడతానండి వేదాష్ బేబీకి. ఎవరెవరు తింటారు నాన్న? మీ ఆంటీకి ఇష్టమా నాన్న? బాగా చూసుకుంటారా?